లేము అంటే మీకు నటించేవాడే కావాలని ఎవరితో మాట్లాడుతున్నారు? వాళ్ళు మాట్లాడుకుంటుండగా వింటున్నాడట. ఎవరు? దేవుడు. అందుకే మనము పాపులు విషయమై మనం మాట్లాడితే ఆ మాటకి మనకి దేవుడు స్పందన చేయడు. మనల్ని కూడా ఒకరోజు మీరు పాపుల గురించి మీరు మాట్లాడుకుంటున్నారు కాబట్టి మీరు కూడా పాపములోనే కలిసిపోండి. పాపుల గురించి మాట్లాడుకోవడం కూడా తప్పేనా? తప్పే. పాపుల గురించి కూడా మాట్లాడుకోవడం కూడా పాపమే. ప్రియమైన దేవుని వాళ్ళ కింద అంటున్నాడు చూడండి, ఏమంటున్నాడో ఒకసారి చూడండి. ఆ మాట కూడా ఎంత బాగుంటుంది. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. ఎవరు మాట్లాడుకుంటుంటే ఆలకించాడండి? పాపుల గురించి మాట్లాడుకుంటున్న వారి గురించి చెవియొగ్గి ఆలకించాడా? దేవుని గురించి మాట్లాడుకుంటుంటే వాళ్ళ మొరలు ఆలకించాడా? చెప్పు. నువ్వు పాపుల గురించి నువ్వు మాట్లాడుకుంటే నీ దగ్గర దేవుడు నీ మాట వినడు. నువ్వు దేవుని గురించి మాట్లాడు, దేవుని వాక్యం చదువుకో, దేవునికి అవకాశాన్ని ఇవ్వు, ఆయన వాక్యాన్ని ధ్యానించు, ఆయన కొరకు భయభక్తులు కలిగి ఎలా ఉండాలో మాట్లాడుకో. ఆ విషయాన్ని బట్టి ఆహా, నా కుమారుడు ఎంత బాగా మాట్లాడుతున్నాడు, నా కుమారుడు ఎంత బాగా చక్కగా చదువుకుంటున్నాడు, నా కుమారుడు నన్ను గురించి ఎంత బాగా ధ్యానిస్తున్నాడని ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు చెప్పండి? ధ్యానిస్తాడట, ఆలకిస్తాడట, చెవియుగ్గి ఆలకిస్తాడట, వింటాడట. అందుకే చూడండి, మన పిల్లలు చక్కగా ఇంట్లో కూర్చొని మంచిగా చదువుతున్నప్పుడు ఒక్కోసారి దూరం నుండి చూసి ఇంట్లోనే తండ్రిగా మనం ఆనందిస్తుంటామండి. అవునా? అదే ఎదుటి వాళ్ళతో కలిసి బజార్లో చెడ్డ మాట్లాడుతుంటే దూరం నుండి చూసి మనం ఆనందిస్తామా చెప్పండి? ఏం చేస్తాం చెప్పండి? మనం అందరం కలిసి బాధపడతాం. తండ్రిగా మనమే బాధపడతాం. అంటే లోకములో ఉన్న వాళ్ళతో కలిసి మన బిడ్డలే లోక సంబంధులతో పాపపు మాటలు మాట్లాడుతున్నప్పుడు మనమే బాధపడుతుంటే ఏమండి దేవుడు బాధపడడా? చెప్పండి. పాపులతో నీకేం పని? అప్పుడు అంటాం, ఇట్లా రారా అంటాం. మన కుమారుని పిలుచుకొని ఇంట్లోకి తోలుకొని పోయి మనం ఏమంటాం చెప్పండి? వాళ్ళతో నీకేం పని? వాళ్ళతో కలిసి నువ్వు ఎందుకు తిరుగుతున్నావు? అస్సలు నీకు వాళ్ళతో పని లేదు. కూర్చో, చక్కగా చదువుకో, చక్కగా మాట్లాడు, చక్కగా నేర్చుకో అన్నప్పుడు ఏమంటే ఎవరి మాట మనం జాగ్రత్తగా వింటామంటే దేవుడు కూడా నీతిమంతులైన మనమందరము దేవుని భయము భక్తితో ఒకరినొకరు కలిసి మాట్లాడుకునుట యెహోవా ఆలకించును అన్నాడు.